ఏంటి మావా, నిన్నగాక మొన్న 2025 వచ్చినట్టుంది, అప్పుడే అయిపోయిందా? ఏంటో వయసు పెరిగే కొద్దీ కాలం ఎందుకు ఇంత స్పీడ్గా పెరిగెడుతుందో అర్థం కావట్లేదు కదా మావా. లేదంటే టైం ఏమైనా స్పీడ్ పెరిగిందా? అస్సలు కాదు మావో, స్పీడ్ పెరిగింది టైంకి కాదు, మీ బ్రెయిన్కి. దీని వెనుక ఫ్రెంచ్ ఫిలాసఫర్ పాల్ జానెట్ చెప్పిన ఒక థియరీ ఉంది. దాన్నే ప్రొపర్షనల్ థియరీ అంటారు. సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ టైంని ఎంత గడిచింది అని చూడదు, ఇప్పటి వరకు నేను చూసిన జీవితంతో పోల్చి చూస్తుంది. నువ్వు 5 ఏళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు నీకు తెలిసిన లైఫ్ కేవలం 5 ఏళ్ళు మాత్రమే. అప్పుడు ఆ కొత్తగా వచ్చిన ఒక్క సంవత్సరం నీ మొత్తం జీవితంలో ఒక పెద్ద భాగం. అందుకే ఆ ఏడాది నీకు చాలా లాంగ్గా అనిపిస్తుంది. అదే 25 ఏళ్ల వయసులో నీ బ్రెయిన్ దగ్గర ఇప్పటికే 25 ఏళ్ల అనుభవం ఉంటుంది. ఆ పెద్ద గతం ముందు ఈ కొత్త సంవత్సరం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్కు సంవత్సరాలు చిన్నవిగా అనిపిస్తూ టైం ఫాస్ట్గా పోతున్నట్టు ఫీల్ అవుతాం. సో 2026 స్లోగా వెళ్ళాలంటే నీ రొటీన్ లైఫ్ని బ్రేక్ చేసి కొత్త విషయాలు నేర్చుకో. క్యాలెండర్ మార్చడం కాదు మావా, నీ రొటీన్ లైఫ్ని మార్చు. లేదంటే ఈ 2026 కూడా పుసుక్కున అయిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ మావో.